ఆయన మేనిఫెస్టో చూస్తే ఇంకా ఇటువంటి 650 హామీలు కనిపిస్తాయి. ముఖ్యమైన హామీల పరిస్థితే ఇది అయితే ఇక మేనిఫెస్టో కథ దేవుడు ఎరుగు. అది ఎవరికి కనపడదు. ఎన్నికలు అయిపోతూనే చెత్తబుట్లో పడేస్తారు. జరిగింది అది. మరి ఈ పాంఫ్లెట్లో చెప్పిన ఈ ముఖ్యమైన హామీలు, ఆ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన ఈ ముఖ్యమైన హామీలు 2014లో ఇంటింటికి పంపి మరి ఈ ముఖ్యమైన హామీలు ఇచ్చిన ఈ చంద్రబాబు, ఇచ్చిన ఈ దత్తపుత్రుడు, ఇచ్చిన ఇదే మోడీ గారు ముగ్గురి ఫోటోలు పెట్టి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్. నేను అడుగుతా ఉన్నా, వీళ్ళు ముగ్గురు కలిసి చంద్రబాబు సంతకం పెట్టి ప్రతి ఇంటికి ముఖ్యమైన హామీలంటూ ఈ పాంఫ్లెట్లో పంపించిన ఈ హామీలలో కనీసం ఒక్కటైనా నెరవేర్చారా అని అడుగుతా ఉన్నాను. ఇలా అబ్బా రెండు చేతులు గట్టిగా పైకెత్తారు సార్. ఇలా పోనీ ప్రత్యేక హోదా ఏమైనా ఇచ్చారని అడుగుతా ఉన్నారు. అది కూడా ఇలా మరి ఇదే పొత్తు, ఇదే ముగ్గురు, ఇదే పార్టీలు, ఇదే పొత్తు. మరోసారి ఈ ముగ్గురి కూటమి గతంలో ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు చేయకుండా మరోసారి ఇదే మాదిరిగా మీటింగులు పెట్టి మరో మేనిఫెస్టో అంటూ రంగురంగుల వాగ్దానాలు, ముగ్గురు ఫోటోలు వేసి సంతకాలు పెట్టి ఇంటింటికి పంపినట్టుగానే మరోసారి ఇదే డ్రామా. 2014 కంటే ఇంకా ఎక్కువ హామీలు ఇస్తూ మరోసారి మోసం చేసేందుకు మరో మేనిఫెస్టోతో ఇంకో డ్రామాకు తెరదీస్తా ఉన్నారు. మళ్ళీ ఇదే ముగ్గురు కలిసి ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు. మళ్ళీ ఇదే ముగ్గురు కలిసి ఇంటింటికి బెంచ్ కారు కోరిస్తామంటున్నారు. మళ్ళీ ఇదే ముగ్గురు కలిసి సూపర్ 6 అంటా ఉన్నారు, సూపర్ 7 అంటా ఉన్నారు. మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. మరి వదల బొమ్మాలి అనంటూ మళ్ళీ పేదల రక్తం పీల్చేందుకు ఈ పసుపు పతిని ఏ ఒక్కరైనా కూడా నమ్మవచ్చా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. రెండు చేతులు పైకి నమ్మిన వారిని నట్టేట ముంచి అధికారం ఎలాగైనా దక్కించుకోవాలని, మరోసారి మన రాష్ట్రాన్ని దోచుకోవాలని బాబు ప్లాను. దోచుకున్నది ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఈ మనిషికి అధికారం కావాల్సింది ప్రజలకు మంచి చేయడం కోసం కాదు, ప్రజల గుండెల్లో నిలిచిపోవడానికి కోసం కాదు. కేవలం వీళ్ళకి అధికారం కావాల్సింది దోచుకోవడం కోసం, దోచుకున్నది పంచుకోవడం కోసం. దీనికి వీళ్ళకి అధికారం కావాలి. మరి ఇలాంటి బాబును, ఇలాంటి కూటమికి బుద్ధి చెప్పాలా వద్దా అని అడుగుతా ఉన్నాను. గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం వద్దన్న వారికి బుద్ధి చెప్పాలా వద్దా అని అడుగుతా ఉన్నాను. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తా ఉంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని ఏకంగా కోర్టులకు వెళ్ళి కేసులు వేసిన పార్టీలకు సమాధి కట్టండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎస్సీలుగా పుట్టాలని ఎవరు అనుకుంటారు అని ఆ పుట్టుకనే అవమానించిన వారి రాజకీయాలకు చరమగీతం పాడండి అని చెప్పి సందర్భంగా మీ అందరినీ ప్రాధేయపడతా ఉన్నాను. బీసీల తోకలు కత్తిరిస్తా అన్న ఇదే చంద్రబాబు తోకను, ఆ బాబును వెనకేసుకొస్తా ఉన్న తోకను, వీరందరినీ కూడా
వీరి తోకలు కత్తిరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని కోరుతా ఉన్నాను మీ అందరినీ కూడా. నాన్నగారు ఇచ్చిన 4% రిజర్వేషన్తోను, గతంలో నాన్నగారు ఇచ్చిన 4% రిజర్వేషన్తోను, మైనారిటీల మనోభావాలతోనూ గత 30 ఏళ్లుగా చెలగాటమాడుతా ఉన్న ఈ చంద్రబాబుకు ఈసారి ఎన్నికల్లో ఈ కూటమికి 30 చెరువుల నీళ్లు తాగించండి అని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. నిజమైన సామాజిక న్యాయానికి జై కొట్టండి అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి రాబోయే రోజుల్లో పేదలకు పెత్తందారులకు మధ్య జరగబోయే ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో జరగబోయేదేమిటో తెలుసా? జరగబోయేదేమిటంటే ప్రజలకు మంచి చేసిన ఫ్యాను మీ ఇంట్లోనే ఉంటుంది, అధికారంలోనే ఉంటుంది. ప్రజలను పదే మోసం చేసిన సైకిల్ ఇంటి బయటే ఉంటుంది. బాబు ప్యాకేజీను గటగట తాగేసి తన వారిని తాకట్టు పెట్టిన గ్లాసు సింక్లోనే ఉంటుంది. ఫ్యాన్ ఇంట్లోనే ఉంటుంది, సైకిల్ ఇంటి బయటే ఉంటుంది, తాగేసిన టీ గ్లాస్ సింక్లోనే ఉంటుంది. ఇది ప్రజల మాట. ఆ పొత్తులో ఆ ఎత్తుల ఆ జిత్తుల ముఠ ఎన్ని చేసినా, ఏమి చెప్పినా, ఎంత ప్రయత్నించినా మన ప్రజలకు మనం చెప్పాల్సింది ఒకటి. ఈ ఓటు, మనమేసే ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓటు మాత్రమే కాదు. ప్రజలకు మనం చెప్పాల్సింది ఒకటి. ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాల్సింది ఒకటి. మనమేసే ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఒకే ఒక ఓటు, ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓటు మాత్రమే కాదు. ఈ ఓటు మన భవిష్యత్తును, మన తలరాతలను ఈ ఓటు మీద ఆధారపడి ఉన్నాయని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మళ్ళీ అన్నం తెచ్చుకుందాం, అన్నే రావాలి. ఈ 5 ఏళ్లుగా జరిగిన మంచిని కొనసాగించేందుకు, పేదవాడి భవిష్యత్ బాగుపడడానికి, మనందరి ప్రభుత్వానికి తోడుగా నిలబడడానికి మళ్ళీ అన్నే రావాలి అని ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి గడపకు వెళ్ళి కూడా చెప్పండి. 3 రోజుల క్రితం ఏం జరిగిందో మీరందరూ కూడా చూశారు కదా. చివరికి చంద్రబాబు నాయుడు గారు ఎంత స్థాయికి దిగజారిపోయాడో మీ అందరూ చూస్తున్నారు కదా. లక్షల మందికి అవ్వాతాతలకు, వికలాంగులకు, వితంతు అక్క చెల్లెమ్మలకు, ఇంకా తమను తాము పోషించుకోలేని అభాగ్యులకు ఈ పెన్షన్ రూపాయి అందితే తప్ప జీవితాలు కూడా గడవని వారికి నెల 1వ తారీఖున ఇంటికే వచ్చి సూర్యోదయానికంటే మునిపే చిక్కటి చిరునవ్వులతో పెన్షన్ ఇంటికే వచ్చి చేతికే ఇచ్చిపోతా ఉన్న వాలంటీర్లను ఏప్రిల్ 1వ తారీఖు నుంచి పెన్షన్ ఇవ్వటానికి వీలు లేదని ఎన్నికల కమిషన్ తన మనుషుల చేత, చంద్రబాబు నాయుడు గారు తన మనుషుల చేత ఫిర్యాదు చేసి ఆదేశాలు ఇప్పించాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పేదలంటే ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎంత వ్యతిరేక భావాలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. తన మనిషి చంద్రబాబు నాయుడు మనిషి, నిమ్మగడ్డ రమేష్ అనే చంద్రబాబు నాయుడు గారు అన్న మనిషి, ఈ చంద్రబాబు నాయుడు గారి మనిషి ఈ నిమ్మగడ్డ రమేష్ చేత
తానే ఫిర్యాదు చేయించి అది ఎవరి మీద చేయించాడో తెలుసా?